హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఈ చేయూత మరియు ఆసరా పింఛన్ల పంపిణీ ఈరోజు ఉండబోతుంది. అలాగే ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ అయితే ఈరోజు జమ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి మోటివేట్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు మరియు ఎయిడ్స్ బాధితులు వంటి ఆర్థిక బలహీనల వర్గాలకు ఆర్థిక అండ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకమే చేయూత పథకం. ఈ పథకంలో లక్షలాది మంది ప్రజలకు ప్రతి నెల పెన్షన్ రూపంలో ప్రభుత్వ సహాయం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని సహాయం అవసరమైన వర్గాలు గౌరవంగా అలాగే ఆత్మగౌరవంతో జీవించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పథకంకి కొనసాగింపు. మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చేయూత పేరుతో కొనసాగిస్తూ భవిష్యత్తులో పెన్షన్ మరింత పెంచే దిశగా అడుగులు వేస్తుంది. చేయూత పథకం ద్వారా లబ్ధి పొందే వర్గాలు వారికి లభించే నెల నెల పెన్షన్. వృద్ధులకు 4,000, వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోధనేతర సిబ్బంది, డయాలసిస్ రోగులు అలాగే ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పింఛన్ అయితే అందడం జరుగుతుంది. ముందు ఆసరా పథకంలో పెన్షన్లు 2016 నుండి 4,116 రూపాయల వరకు ఉండేది. చేయూత కింద వాటిని 4,000 రూపాయలుగా నిర్ణయించారు. డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగులు, వితంతువులు అన్ని వర్గాలకు ఒకే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడమే ప్రత్యేకత. పెంచిన మొత్తం పెన్షన్ పంపిణీ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ప్రజల ఆసరా కింద పొందుతున్న పెన్షన్నే మొత్తంగా అందుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులు. వీళ్ళు వయసు 57 నుండి అంతకంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నివాసి అలాగే ఇతర ప్రభుత్వ పెన్షన్ నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు. దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు 40% లేదంటే అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. వైద్య అధికారుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. వయసుకు సంబంధం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. వితంతువుల పెన్షన్ భర్త మరణించాలి. మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. అలాగే వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఒంటరి మహిళల పెన్షన్ వయసు 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కుటుంబ సభ్యులకు మద్దతు లేని భర్త చనిపోవడం లేదా విడాకులు పొందిన మహిళలు దీనికి అర్హులు. బీడీ కార్మికుల పెన్షన్ వీళ్ళు కూడా వయసు 18 ఏళ్ళు లేదంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ఉండాలి. ప్రభుత్వ గుర్తించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎయిడ్స్ బాధితులు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. వయసుకు పరిమితి లేదు. డయాలసిస్ బాధితులు మూత్రపిండ సమస్యల వల్ల క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. బోధనేతర సిబ్బంది ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే సిబ్బంది వయసు 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. తక్కువ వేతనం పొందుతున్న వారు దీనికి అర్హులు. చేయూత పెన్షన్ దరఖాస్తు కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఫోటో, మొబైల్ నంబర్, వర్గానికి సంబంధించిన అదనపు పత్రాలు ఉండాల్సి వస్తుంది. చేయూత పథకం దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు. దరఖాస్తు ఫామ్లు ఎక్కడ లభ్యమవుతాయి? ప్రజాపాలనా కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం. ఇవి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే పై కేంద్రాలలో అంటే ఇప్పుడు చెప్పిన కేంద్రాలలో ఫారం పొందాలి. వ్యక్తిగత వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి. సంబంధిత పత్రాలను జత చేయాలి. ఫారంను గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపల్ కార్యాలయానికి సమర్పించాలి. అధికారులు దరఖాస్తు పరిశీలించి అర్హత నిర్ణయిస్తారు. చేయూత పెన్షన్ ఎలా పంపిణీ చేస్తారు? అర్హులైన వారికి పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇతర చెల్లింపులు పద్ధతులను కూడా అనుసరిస్తుంది. ఒక నెల తీసుకోకుంటే తర్వాత నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇస్తారు. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే లబ్ధిదారుడి పేరు జాబితా నుండి తొలగించే అవకాశం ఉంటుంది. చేయూత పథకంకి ఉండాల్సిన ముఖ్య గమనికలు:
ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనలను మార్చవచ్చు. కాబట్టి తాజా సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారం ఇచ్చే శిక్షార్హం. లబ్ధిదారులు ఇందులో తరచుగా అడిగే ప్రశ్నలు: పెంచిన 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? ఎన్నికల సమయంలో ప్రకటించిన పెరిగిన మొత్తాన్ని ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతం పాత ఆసరా పెన్షన్ మొత్తాన్నే ఇస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చా? ప్రస్తుతం ఆన్లైన్ సర్టిఫికేట్ ఆప్షన్ లేదు. ఆన్లైన్ ఫామ్లను అందుబాటులో ఉంటున్నాయి. లబ్ధిదారుడి బదులు ఇతరులు పెన్షన్ తీసుకోగలరా? ప్రత్యేక పరిస్థితుల్లో అంటే అవస్థత ఉన్నవాళ్ళు అధికారుల నుండి అనుమతి తీసుకోవచ్చు. సాధారణంగా లబ్ధిదారుడే స్వయంగా తీసుకోవాలి. 3 నెలల తర్వాత వరుసగా స్వయంగా తీసుకోకపోతే తొలగించే ప్రమాదం అయితే ఉంటుంది. పెన్షన్ పంపిణీ సమయంలో 60 ఏళ్లు దాటిన చాలామంది వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయస్సు పెరిగే కొద్దీ చేతివేళ్లు అరిగిపోవడం, చర్మం పలుచబడటం వల్ల ఫింగర్ ప్రింట్లు సరిగ్గా స్కాన్ కాకపోవడం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే కంట్లో మసక, నీరసం, వయసుతో వచ్చే ఇతర సమస్యల కారణంగా ఐరిస్ స్కాన్ కూడా సరిగ్గా చదవకపోవడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ లోపాల కారణంగా ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ చేసే ఆసరా పెన్షన్లను చాలామంది 3 నుండి 4 నెలల వరకు పొందలేకపోతున్నారు. ఇక గ్రామాల్లో, పల్లెల్లో వృద్ధుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. శరీర బలం తగ్గిపోవడంతో ఎక్కువసేపు నిలబడి స్కాన్ చేయడం వల్ల కష్టమవుతుంది. కొంతమంది రీస్కాన్ కోసం పలుమార్లు వెళ్ళినా యంత్రాలు గుర్తించకపోవడంతో పెన్షన్ నిలిపివేయబడినట్టు చూపిస్తుంది. దీంతో వారు తమ హక్కైన పెన్షన్ కోసం మీ సేవా కేంద్రాలు, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలకు తిరుగుతూ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక చాలామంది వృద్ధులకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం, డిజిటల్ విధానాలపై అవగాహన తక్కువ ఉండటం కూడా సమస్యను మరింత పెంచుతుంది. తమ సమస్య ఎక్కడ చెప్పాలో, ఎవరితో సంప్రదించాలో తెలియకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా ఆధారపడిన స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంఘాలు మరియు హక్కుల వేదికలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. పెన్షన్ నిలిపివేయబడే ముందు సమగ్ర విచారణ జరగాలి. వృద్ధుల దగ్గరే ఉండి డోర్ డెలివరీ విధానం అమలు చేయాలి. స్కాన్ సమస్యలు ఉన్నవారికి మెడికల్ సర్టిఫికేట్ లేదా మాన్యువల్ వెరిఫికేషన్ కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే వృద్ధులకు నిజమైన సమస్యలు తగ్గి వారి జీవనాధారం కొనసాగుతుంది. పెన్షన్ పంపిణీలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటే బయోమెట్రిక్ వ్యవస్థలో లోపాలు. పెన్షన్ పంపిణీ కోసం ప్రభుత్వం ఆధారించే ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్లకు వృద్ధులకు దగ్గరగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సమస్యలు: వయసు పెరిగే కొద్దీ వాళ్ళ చర్మం లాగిపడి పలచబడుతుంది కాబట్టి అక్కడ స్కాన్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ రోజే ఈ చేయూత పెన్షన్ల పంపిణీ సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారం అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర చేయూత పెన్షన్ లేదా ఆసరా పెన్షన్ల గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.